నగరంలో వీధి కుక్కల నియంత్రణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని ఏబీసీ సెంటర్ నందు 65.80 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు ఆపరేషన్ థియేటర్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది అని, వీధి కుక్కల నియంత్రణకు కావాల్సిన చర్యలు తీసుకోలేదన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ఇన్ని కెనాల్స్ లేవని, కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని ప్రజలను అప్రమత్తం చేస్తూ, మరోవైపు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడం, ఇంకోవైపు వాటి సంఖ్య పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయడం వంటి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఎక్కడ వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందో తమకు తెలియచేస్తే తక్షణం నివారణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు రాజ్పల్లి ప్రసాద్, నల్లం శ్రీను, కొయ్యల రమణ, కండిపూడి శ్రీను, దుత్తరపు గంగాధర్, మొకమాటి సత్యనారాయణ, తురకల నిర్మల, నేమాలి శ్రీను, బొర్రా చిన్ని, బేసరి చిన్న, కవులూరి వెంకటరావు, సలాది ఆనంద్, మండల రవి, బూరా రమణ, మోతా నాగలక్ష్మి, బూరా కల్పన, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలో ఒకటి కుక్కల నియంత్రణ, వాటి యొక్క సంఖ్యని ఎలా నియంత్రించాలి, అలాగే ఈ యొక్క యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలి. వీటిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాలు వారు ఏం చేశారన్నది ప్రజలకి తెలుసు. ఉందో ఒక ఆపరేషన్ థియేటర్, కెనాల్స్ ఏదైతే ఉన్నాయో అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాంటి వాటిని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు వారి యొక్క సమస్యని లేవనెత్తి తెలియచేసిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఏదైతే ఆ కెనాల్ సంఖ్యను పెంచుతామన్నాం, అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ తీసుకొస్తానన్నాం, ఇవన్నీ కూడా చెప్పి సుమారు 66 లక్షలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున 66 లక్షలతో ఓ మినీ ఆపరేషన్ థియేటర్, అలాగే ఒక అదనంగా ఇంకొక 60 కెనాల్స్ని ఏదైతే ఉన్నాయో ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఒక పరిష్కారం చూపించాం. ఇంకా ఫలితం అంటారా, ఫలితం అన్నది కూడా అతి దగ్గరలో కూడా చూపించే కార్యాచరణతో ఈ రోజున రాజమండ్రి సిటీ నగరంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ డాగ్స్ని యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడంతో పాటు ఎక్కడైనా సరే వాటికి ర్యాబిస్ ఉన్నట్లు కానీ అనుమానం వచ్చిన వెంటనే తీసుకొచ్చి వాటిని ఐసోలేషన్లో ఉంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇంకొక 30 డేస్లో టోటల్ డాగ్స్ అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది సంపూర్ణంగా పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. మరలా చెప్తా ఉన్నాం, మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. చెప్పిన మాటకు అనుగుణంగా 66 లక్షలతోటి కొత్తగా నిర్మించుకున్నాం. ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే ప్రాంతంలో కట్టుకున్నాం. శానిటేషన్ కూడా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టంలోనే వెళ్ళే విధంగా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఇక్కడ నిర్మించుకున్నాం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం, పరిష్కారం చూపించాం, ఫలితాలు కూడా అతి దగ్గరలో చూపిస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.